మీకు మాత్రమే సొంతమవుతుంది అనుకున్న పులస రేపొద్దున ఖచ్చితంగా 2-3 సంవత్సరాల్లో మీరు అమరావతిలో చూడబోతున్నారు. సో ఇది ఎట్లా ఉంటుందంటేనండి, కృష్ణా నదికి గోదావరి నదికి తేడా ఉంటుంది. కృష్ణా నది వరద వచ్చినప్పుడే వాటర్ వస్తుంది. గోదావరి నది జీవనది, నిత్యం వాటర్ ఉంటుంది. ఇప్పుడు వరదలు వచ్చినాయి కాబట్టి పైన శ్రీశైలం డ్యాము అక్కడి నుంచి ఆ వరద అంతా వచ్చి ఇటు నుంచి సముద్రంలో కలిసిపోయే పాయలు ఇవన్నీ. సో ఇవాళ ఉండే వరద రేపు ఉండదు. తర్వాత మీకు తెలుసో లేదో, నది మధ్యలోకి వెళ్ళిపోయి కంటైనర్లు లారీలు ఇసుక తోలుకుంటారు. ఆవులు గేదెలు అక్కడికి వెళ్ళి బతికేస్తుంటాయి. చిన్న పిల్లలు క్రికెట్ ఆడుకుంటారు. రాయ్యరా కేతిరెడ్డి రేపు వచ్చి చూద్దు గానీ మళ్ళీ అక్కడే మన క్రికెట్ మ్యాచ్, మన 11 మంది అక్కడే కూర్చొని క్రికెట్ ఆడేసుకోవచ్చు. ఎందుకంటే మా కృష్ణా నది వరద వచ్చినప్పుడే నీళ్ళు వస్తాయి, వరదలు వచ్చినప్పుడే. మిగతా అప్పుడు ఖాళీగా మీరు పత్యాపారాలు చేసుకోవడానికి ఇసుక ఇచ్చిద్ది, మీరు క్రికెట్ ఆడుకోవచ్చు, గేదెలను కాసుకోవచ్చు. సో ఇటువంటి పరిస్థితుల్లో రాజమండ్రిని, గోదావరి నదిని, పులస చేపని పోల్చినావంటే గతంలో చేపలు పట్టినావా కేతిరెడ్డినా? మీరు రండి మా అమరావతిలో, మీకు ఉపాధి పొందుదురు కానీ, మీరు చేపలు పడదు కానీ. శీలావతి దొరికిద్ది, సత్యవతి దొరికిద్ది, తమరు పులస దొరికిద్ది. పత్యాపారం ఇప్పుడు ఖాళీగానే ఉన్నారుగా, చేపలు పట్టుకోండి. ఆ కట్ట దగ్గర కూర్చొని కరకట్ట దగ్గర చేపలు పట్టుకుంటే వ్యాపారం అన్నా నిలబడిద్దండి.